కుప్పంలో ఎన్టీఆర్ క్యాంటీన్ ప్రారంభిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి చేసిన కామెంట్స్ ను వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఇన్నేళ్లుగా చంద్రబాబును గెలిపిస్తున్నారు, ఆయనకు రెస్ట్ ఇద్దాం, ఈసారి నన్ను గెలిపిస్తారా అంటూ నారా భువనేశ్వరి చేసిన సరదా వ్యాఖ్యలపై వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. తాజాగా వైసీపీ నేత కొడాలి నాని భువనేశ్వరి వ్యాఖ్యలపై స్పందించారు. చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని ఆయన భార్య కోరుతున్నారని, తన మనసులో ఉన్న మాటను భువనేశ్వరి బయటపెట్టారన్నారు. ఎన్టీఆర్ బిడ్డ అడిగిన కోరికను మనమంతా గౌరవించాలని 5 కోట్ల ఆందోళన కలిసి చంద్రబాబుకు రెస్ట్ ఇద్దామన్నారు. చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి భువనేశ్వరికి అప్పజెప్దామన్నారు. 2024లో చంద్రబాబుకు పూర్తి స్థాయిలో రెస్ట్ తప్పదని జోస్యం చెప్పారు. ఇప్పటికే వైసీపీ మంత్రులు కూడా ఎవరి స్టైల్లో వాళ్ళు సెటైర్లు విసిరారు. చంద్రబాబు పనైపోయిందని, భువనేశ్వరి కామెంట్లతో అది నిజమని తేలిపోయిందని మంత్రి రోజా కామెంట్స్ చేయగా, కుప్పంలో చంద్రబాబు భువనేశ్వరినే కాదు టీడీపీ నుంచి ఎవరు నిల్చున్నా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు మంత్రి అంబటి రాంబాబు. మేం మొదటి నుంచి చెబుతున్నదే భువనేశ్వరి ఇప్పుడు చెప్పారన్నారు మంత్రి జోగి రమేష్. ఫైనల్ గా భువనేశ్వరి సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు 2 పార్టీల మధ్య మాటల మంటలకు కారణమయ్యాయి. అయితే వైసీపీ ట్రోలింగ్ కు టీడీపీ శ్రేణులు కూడా అదే స్టైల్లో కౌంటర్ ఇస్తున్నారు.